చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే పరిశ్రమలను నేనే తీసుకొచ్చా, ఈ కూటమి ప్రభుత్వం ఏమి తీసుకురాలా, సొమ్ము కొడితే సోపు కొడితే అన్నట్టు పేర్లు మార్చుకుని పెడుతున్నారు, మొత్తం తెచ్చింది నేనని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంత ఆయన ఏమి తేలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పారిపోయినాయి కానీ అంటే ఆయన ఏం తేలేదు. అదన్నా ఎందుకంటే గోబుల్ ప్రచారం చేస్తూ ఉంటానండి. ఆయనకి టీవీ ఉంది కానీ టీవీ లేదని చెబుతాడు, పేపర్ ఉంది పేపర్ లేదని చెబుతాడు. ఏమంటే అన్ని అబద్ధాల ప్రచారం చేస్తున్నారు సార్ ఆయన. దాన్ని కూడా కంట్రోల్ చేయాలండి గవర్నమెంట్ పరంగా కూడా, దాని ఒక కంట్రోల్ కూడా చేయాలి. ఆ రోజు నారాజవర చరిత్ర అని చెప్పి కత్తి పెట్టి పేపర్లో వేసారండి. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చర్య తీసుకుంటే బాగుండేదండి, కానీ వదిలేశారండి. వదిలేయడం వలన గవర్నమెంట్ కూడా పోయిందండి. ఆ పోవడం ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది సార్. అలాగే పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది సార్. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రజలు విజ్ఞత కలవాలి కాబట్టి ఆలోచించుకొని కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతో గెలిపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఏవైతే పరిశ్రమలు వస్తున్నాయో ఆ పరిశ్రమలన్నీ నేనే తీసుకొచ్చా. గతంలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చేసినటువంటి అభివృద్ధిని చూసి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు, నాతో ఎంఓయూలు కుదుర్చుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పరిశ్రమలు ఏమీ తీసుకురావట్లా, గతంలో ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి పరిశ్రమలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ప్రధానమైన అంశం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగానే గ్లోబల్ సమ్మిట్ అనే ఒక పెద్ద కార్యక్రమానికి మీరు హాజరయ్యారు, ఆ గ్లోబల్ సమ్మిట్కి మీరు ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూపించగలిగారు? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు ఏర్పడినాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశం ఇచ్చారు? పోనీ 5 సంవత్సరాల్లోనే, పోనీ మీరే తెచ్చేసారులేండి, ఒప్పుకుంటాం. కానీ ఏ పరిశ్రమలు వచ్చినా ఒక్కసారి కాస్త ఎక్కడెక్కడ పెట్టారు ఒక లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టబోయారా? నేను పలానా ఊర్లో పలానా పరిశ్రమ పెట్టా, అంతమందికి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి ఒక లిస్ట్ అనేది ఉంటే మీ గురించి మేమే ఫైట్ చేస్తాం కదా సార్. మీ గురించి మేమే 10 మందికి చెప్తాం, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పి మేమే 10 మందికి చెప్తాం కదా సార్. ఏదో ఒకసారి చూపించండి మీరు చెప్పినటువంటి అభివృద్ధి, మీరు తెచ్చినటువంటి పరిపాలనలో మీరు తెచ్చినటువంటి పరిశ్రమలు ఏంటో ఒకసారి చెప్పనా? మీరు తెచ్చినటువంటి కంపెనీలు, మీ ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి సారీ గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా, ఆ గుడివాడ అమర్నాథ్ గారు తెచ్చినటువంటి కంపెనీలు మీ లిస్ట్ ఏంటి చెప్పిన? పచ్చళ్ళు, అప్పడాలు, నెక్స్ట్ చకోడీలు, ఇలా రకరకాల వాటితో మేము ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారండి. ఇవే కంపెనీలు అంటే ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలు ఏంటి సార్? ఇది మరీ ఎంత దారుణం కాకపోతే. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏకంగా దావోస్ పర్యటనకి ఎందుకు వెళ్ళారు? 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సీఎంలు ఆ యొక్క దావోస్ యొక్క పర్యటనకు హాజరవుతూ ఉంటారు. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారు. దాంతోపాటు ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా వెళ్ళారు. సో ఇక్కడ ఎందుకు వెళ్ళాలంత అంత అవసరం ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం, కొన్ని లక్షలకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడులు పెట్టడానికి కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆకర్షితులు చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రం వైపు ఈ రోజున అంత పర్టికులర్గా ఎందుకు చేస్తున్నారు ఇంత దారుణంగా? ఇప్పటికైనా ఆలోచించాలి కదా. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కాదు, మీరు పరిశ్రమలు తెచ్చామని చెప్పి నోటుతో మాట్లాడుతున్నారు కదా, చేతల్లో కూడా చూపించాలి కదా. మేము ఇవన్నీ కట్టాము, ఇన్ని చేసామని చెప్పి చూపించాలి కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకి వెళ్ళారు. అక్కడ 500కి పైగా కంపెనీలతో అక్కడ సంబంధిత సీఈఓలతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ముందు సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం గూగుల్ కంపెనీలతో, అమెజాన్కు సంబంధించిన వాళ్ళతో, తర్వాత కియా మోటార్స్ వాళ్ళతో ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం రంగం సిద్ధం చేసి ఒక్కటొక్కడిగా పనులు ప్రారంభించారు. ఆల్రెడీ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏదైతే సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేలాగా ప్రస్తుతం గూగుల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు రెడీ అవుతా ఉన్నాయి, ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ అయినాయి. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ చూసి కొంతమంది ఆంధ్ర రాష్ట్రంలో ఆఖరికి జపాన్ సంబంధించి ఆర్ట్స్లాట్ మెటల్ అని చెప్పి ఒక ప్రముఖ కంపెనీ ఉంది, ఏది స్టీల్ ప్లాంట్ తయారు చేసే కంపెనీ. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చూసి ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమ పెడతాం కోసం, స్టీల్ కంపెనీని ఏర్పాటు చేయడం కోసం స్వయంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. రాబోయే రోజుల్లో సుమారు 70,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతా ఉంది. ముఖేష్ అంబానీ గారు కూడా సేమ్ ఏం చేస్తా ఉన్నారు? బయోగ్యాస్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు పెట్టబోతా ఉన్నారు.
ఇయన్నీ చెప్పడానికి ఎంత బాగున్నాయి. ఆల్రెడీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది కాబట్టి వీటి గురించి అంత పర్టిక్యులర్‌గా చెప్పగలుగుతున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి ఎందుకెళ్లారు? పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం ముందక్కడ ఎన్ఆర్ఐలని కలుస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు ఈ రోజున ప్రతీదీ వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అమరావతి పనులు వేగవంతం అవుతా ఉన్నాయి. రాజధాని అనేది ఏర్పడతా ఉంది. కాబట్టి మీరు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రం వైపు రండి. ఇక్కడ అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఇక్కడ మీకు కావాల్సినటువంటి ముడి సరుకులు అన్నీ దొరుకుతా ఉంటాయని చెప్పి అన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం రంగం సిద్ధం చేస్తా ఉండంటే బురద జల్లే రాజకీయాలు ఎందుకండి? గతంలో మీరు దావోస్ ఎళ్లారు. దావోస్ ఎళ్ళినప్పుడు సుమారు 2,00,00,000 పైగా మీరు లెక్కలు చెప్పారు. గతంలో మీరు దావోస్ పర్యటనకెళ్లారు గదా! దావోస్ పర్యటనకెళ్ళినప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని లెక్కలు చెప్పారు. సుమారు 2,00,00,000 పైగా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం పెట్టుబడిదారులు ముడి సరుకును పెట్టడం కోసం రెడీగా ఉన్నారు. 2,00,00,000 సంబంధించి ఇక్కడ పరిశ్రమలు ఏర్పడబోతా ఉన్నాయి. అభివృద్ధి జరిగిపోతుందని చెప్పి ఊదరగొట్టే మాటలు మాట్లాడారు కదా! దానికి తోడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనాన్ని కూడా, ఒక ఆర్టికల్‌ని కూడా మీరు ఇచ్చారు గదా! సుమారు ₹8,00,00,000 పెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియాకి మీరు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు గదా! మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ దావోస్‌లో మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, అయన్నిట్లి గురించి ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియాకి మీరు ఇంటర్వ్యూలో మాట్లాడి, ఆర్టికల్ దాంట్లో వచ్చేలాగా మీరన్నీ గ్యాదర్ చేసుకొని చెప్పి, 2,00,00,000 పైగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు రాబోతున్నట్టు ఇంత జెప్పారు గదా! ఏమొచ్చినాయి సార్? మాటలకే పరిమితమైంది ఎవరు ఇప్పుడు అర్థమైంది గదా! మాటలకే పరిమితం అయిపోయి, మాటలతోనే మొత్తం పార్టీని మూసుకుంది మీరు గదా! 11 సీట్లతో. ఈరోజు కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదే. నారా లోకేష్ గారు ఈరోజు చూడండి, ట్రాఫిక్ అయిందని చెప్పి, లేట్ అవుతుందని చెప్పి వెంటనే నడుచుకుంటూ కాలినడకన ఎళ్ళిపోయి నడుచుకుంటూ ఎళ్ళిపోతున్నారాయన. ఆ దావోస్ ఆయన యొక్క పరిసర ప్రాంతాల్లో. మరి ఇయన్నీ ఏమంటారు? వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి గుడివాడ అమర్‌నాథ్ గతంలో దావోస్ పర్యటనకి ఎందుకెళ్ళలేదయ్యా? మీరు మీ ముఖ్యమంత్రి ఎందుకెళ్ళలేదంటే ఏం చెప్పారయ్యా మీరు? అక్కడ చలి ఎక్కువుంటది. ఈ శీతాకాలంలో అక్కడ ఎళ్ళాల్సినంత అవసరమా? దావోస్ పర్యటనకెళ్తే అక్కడ ఏముంటది? అక్కడ -°C అక్కడ చలి వేస్తా ఉంది. అక్కడికెళ్ళామంటే గడ్డకట్టుకుపోతాం. అక్కడ వేడి నీళ్ళు దొరుకుతాయా? అందుకే మేము వెళ్ళలేకపోయాం అని చెప్పి తప్పించుకున్నారు. పరిశ్రమలు ఎందుకు చేయలేదంటే చలి ఎక్కువుందా? పరిశ్రమలు తేవడం కోసం ఏం ప్రయత్నాలు చేశారంటే అప్పడాల కంపెనీలు తెచ్చామని చెప్తావా? ఇదేనా గత 5 సంవత్సరాలు మీరు చేసిన పరిపాలన? ఈరోజు మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వం విమర్శించడం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి ఎందుకెళ్లారు? ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం ఒక కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు. ఏదైతే ఎన్నికల టైంలో హామీ ఇచ్చారండి, సుమారు 20,00,000 పైగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చామంటే ఆ హామీని నిలబెట్టుకోవాలి కదా! జగన్మోహన్ రెడ్డిలాగా గాల్లో కలిపారు కదా ఇక్కడ. ఒక మాట ఇచ్చారంటే ఆ మాట నిలబెట్టుకోవాలి. 20,00,000 పైగా మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో మేము పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము. అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ మాట ఇచ్చారు కాబట్టి, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత దూరమైనా ఎళ్తా ఉంది. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా తమకు సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుతా ఉన్నారు. నారా లోకేష్ గారు తన యొక్క మేధాశక్తిని ఉపయోగించి తనకు తెలిసినటువంటి కొంతమంది టై అప్ చేసుకొని వాళ్ళు కొంతమంది ఆంధ్ర రాష్ట్రం వైపు పెట్టుబడులు పెట్టేలా చేస్తా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారికి తెలియనిదేముంది? ఆయన విజన్ ఉన్న నాయకుడు. అనేక మందిని ఎలా ఆకర్షించాలి, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా పెట్టించాలో పక్కా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, ముగ్గురు ఒక సమన్వయంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి బురద జల్లే రాజకీయాలు చేయడం. ఇప్పటికైనా ఆలోచించండి. ఏదైతే 20,00,000 ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారో, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎంతమంది బురద జల్లే రాజకీయాలు చేసినా దయచేసి ప్రజలు నమ్మొద్దు. వాస్తవాలు తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.